అంతస్తులు సంపాదన ఎదురైతా ఉంది. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, ఈ యాత్ర ముగిసిన తర్వాత మనం ఎక్కడి నుంచి వచ్చినామో అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది. అందుకని ఆయన లేఖనం అంటుంది, యాత్రికులము పరదేశులమై ఉన్నాము. అంటే ఒక ఊరికి వెళ్ళినట్లయితే మన సొంత ఊరికి ఎలాగొస్తామో మనము ఎన్నటికున్నా దేవుని సన్నిధి చేరాలి. దేవుని సన్నిధి చేరాలంటే మానవుని యొక్క నీతి పని చేయట్లేదు, సొంత భక్తి పని చేయదు, సొంత నీతి పని చేయదు. ఎందుకంటే మన నీతి పని చేయదు. భూమి మీద ఒక్కడు నీతిమంతుడు లేడు, అందరూ పాపం చేసిన వారిగా ఉన్నారు. అయితే యేసు ప్రభు లేఖనం అంటుంది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు మృతి పొంది తిరిగి లేచినని ఆయన లేఖనం సెలవిస్తా ఉంది. ఆయన ఎందుకు మృతి పొందినాడు, ఎందుకు తిరిగి లేచినాడు, మరలా ఎందుకు రానయ్యున్న ప్రభు అయినది మీకు తెలియజేయడానికి గ్రామానికి వచ్చిన ప్రియ సహోదరుడా సహోదరి, మీరు వినండి, తెలుసుకోండి. ఎందుకు మరణించినాడంటే మానవుని యొక్క పాపము నుంచి విడిపించుటకు, మానవుని పాపముల నుంచి విడిపించి నిత్య నరకము తప్పించుటకు, మానవుని బహుగా ప్రేమించి ఆయన లోకానికి దిగి వచ్చినాడు. ఆయన 3వ దినమున తిరిగి లేచినాడు, సమాధిని గెలిచినాడు, మరణపు ముళ్ళను విరిచినాడు. ఎందుకంటే ఆయనను అంగీకరించిన ప్రతి ఒక్క వ్యక్తి తిరిగి లేస్తా ఉన్నాడు. అయితే భూమి మీద ఉన్న మనుషులందరూ ప్రేమిస్తున్నామని చెప్తారు కానీ ప్రాణం ఎవరు పెట్టరు. ప్రభు యేసుక్రీస్తు ప్రపంచ మానవులు అన్ని జాతి వర్గాల కోసము మరణించి తిరిగి లేచి తిరిగి రానై ఉన్నాడు. ఆయన 2వ రాకడ కూడా ఉన్నది. ఆయన మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్తా ఉన్నాడు. వెంటనే నువ్వు గ్రహించుకొని సంపాదన విషయంలో, పిల్లల విషయంలో, భార్య విషయంలో, నీ ఆస్తి అంతస్తుల విషయంలో ఎంతగానో ఆలోచిస్తా ఉన్నావు, వాటి గురించి ప్రయాసపడుతున్నావు. నీ ఆత్మ విషయంలో కూడా ఆలోచన చేసుకో. నీ ఆత్మ వేరే కాదు, గాలి కాదు, ఆత్మ నీదే. ఆత్మ ఎవరో కాదు, నీవే. ఆత్మ విడిచిపోయిన తర్వాత నీ శరీరానికి నొప్పి పుట్టదు, ఆత్మకు నొప్పి కలుగుతా ఉంది. ఆ ఆత్మే నిత్య నరకానికి వెళ్తా ఉంది. మరి నిత్య నరకములు ఎవరేస్తా ఉన్నారంటే యేసు ప్రభు ఏట్లేదు, వేరే వాళ్ళు ఏట్లేదు. నువ్వు జీవించిన జీవితం పాప జీవితం నిత్య నరకానికి తీసుకెళ్తా ఉంది ప్రియ సహోదరుడా సహోదరి. కాబట్టి పాప క్షమాపణకై యేసుక్రీస్తుని నమ్మి రక్షణ పొందుడని మాటలు మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను.